ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారం దినాన్ని ప్రభు ఇచ్చారు. ఈరోజు సిద్ధపాటు కూటమి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరూ ప్రభు వలలో రేపు ప్రభు వలలో చేయి వేయటానికి సిద్ధపాటు కూటంలో పాలిపంపులు పొంది వాక్యంతో స్నానం చేయబడి అందరూ మరి వాక్యానుసారమైనటువంటి ఆ ప్రభు వలను తీసుకోవటానికి మనం ముందుకెళ్ళాలి, సిద్ధపడాలి. ఆ విషయం గమనించండి. రెండు ప్రియ దైవజన్మ ఈ దినం కొరకు ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 10వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయపడుడి, యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము ఎదుకుడి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు బాబు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మయం పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నువ్వు సంతోషించాలి, ఆనందించాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, అంత మాత్రమే కాదు, నీకు ఎటువంటి వాతావరణం ఇవ్వాలని ఆయన నిర్ణయించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ఉంటూ ఆ దేవుని పాదాలు పట్టుకుంటే నీవు నిత్యము సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఈ లోకంలో శాంతి కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు చాలా చోట్లకి వెళ్తుంటారు ప్రజలు. ఏమండి, కొంతమంది ఒక మంచి పార్కులోకి వెళ్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం కావాలని. కొంతమంది బీచ్కి వెళ్తుంటారు, కొంతమంది ఇంకెక్కడికెక్కడికి వెళ్తుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతత, శాంతి దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే నిన్ను పుట్టించినటువంటి దేవుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని చెప్పినటువంటి దేవుడు. ఇప్పుడు ఏమని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది అంటే, మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీరు యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరంట? యెహోవాను ఎదుకువారు ఏం చేస్తారంట? హృదయంలో సంతోషం ఉంటుంది. యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయపడండి. దేని బట్టి? యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయపడండి అంటూ యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఒక రోజా, ఒక క్షణమా, ఒక గంట కాదు, నిత్యము అంటే విశ్రమించకుండా. యెహోవా జ్ఞాపకర్తలారా, యెహోవాను విశ్రమించొద్దు, మీరు విశ్రమింపొద్దు. ఎట్టి పరిస్థితిలో మీరు రెస్ట్ లేకుండా, విశ్రమింపకుండా, ఆయన విశ్రమింపనీయకుండా వెదకాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమైందంటే నీ హృదయం అంతా సంతోషము, ఆనందమే. ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలు అక్కడ కింద కల్లా చదువుకోవచ్చు. మీరు మొత్తము 22వ వచనం వరకు చదువుకుంటే అక్కడ ఉంటుంది. ఏంటంటే, ఆయన దాసులకు ఇశ్రాయేలీయుల వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఆయన తీర్పులు ఏం జరుగుతున్నాయి? భూమి అంతటా జరుగుతున్నాయి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్యగాను, జనులుగాను, కానాను దేశములో అన్యులుగాను ఉండగా
కొలవబడినటువంటి స్వాస్థ్యముగా దాన్ని మీకు ఇచ్చిదనని ఆయన అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణము, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము చేసుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో ఇస్సాకుతో